ఈ నరకం భరించడం నరకంగా ఉంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఇన్నాళ్ళు మన అత్త మనతో ఉంది కానీ, ఆమె మాట్లాడకపోవటాన్ని భరించలేకపోతున్నాం. అమ్మ తర్వాత ఓదార్పు ఇచ్చేది అత్తే. మన బాధలు చెప్పుకోవటానికి అమ్మలు లేరు. అమ్మని మరిపించే అత్తబడిని కూడా కోల్పోయాం. దూరమైన చోట బాధ ఉంటుంది. కానీ కోల్పోయిన చోట భరించలేనంత నరకం ఉంటుంది. ఇప్పుడు అత్త విషయంలో అలాంటి నరకమే చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజుల్లో అమ్మ లేని లోటు కనిపించలేదు. కానీ మొదటిసారి మా అమ్మ గుర్తొస్తుంది, చాలా గుర్తొస్తుంది అంటూ బోరున ఏడుస్తారు ప్రేమ, నర్మద. వాళ్ళ మాటల్ని విన్న వేదవతి తల్లడిల్లిపోతుంది. ప్రేమ, నర్మదల మధ్యకి వచ్చి కూర్చుంటుంది. ఇంకోసారి అమ్మ లేదని ఎవరైనా మాట్లాడితే కాళ్ళు విరగ్గొడతాను. అమ్మ గుర్తొస్తుందా? అమ్మ పక్కనుంటే బావుండని అనిపిస్తుందా? మరి ఇక్కడున్నదెవరు? దెయ్యాన్నా అని అంటుంది. దాంతో ప్రేమ, నర్మదలు బోరున ఏడుస్తారు. అమ్మ లాంటి అత్త భుజాలపై వాలిపోతారు. ఆ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే తుల్లిపడి లేస్తుంది. అంటే ఇదంతా శ్రీవల్లి కన్న కల అన్నమాట. కానీ అదే నిజమైంది. లేవడమే నా తాళాలేవి నాకింత భయంకరమైన కలొచ్చిందేంటి అంటూ తెగ వెతికేసుకుంటుంది శ్రీవల్లి. పక్కలో తాళాలు కనిపించేసరికి శ్రీవల్లికి ప్రాణాలు లేచొచ్చినట్టు అవుతుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ ఇంటి పెత్తనం నా గుప్పెట్లో ఉండాలి. మామయ్య గారు నేనేం చెప్పినా గుడ్డిగా నమ్మాలి. అత్తయ్య గారు ఎప్పటికీ ఇద్దరి కోడళ్లపై రగిలిపోవాలి. వాళ్లతో మాట్లాడకూడదు. ఈ ఇంట్లో నా మాటే శాసనంలా ఉండిపోవాలి అంటూ కోరికలు చిట్టా విప్పుతుంది. ఇంతలో ఆమెకు వేదవతి, ప్రేమ, నర్మదల నవ్వు వినిపిస్తుంది. ఏంటబ్బా అని బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళ ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తారు. అది చూసి వాట్ ఈజ్ దిస్ వైపరీత్యం అంటూ గిర్రున కళ్ళు తిరిగి కింద పడిపోతుంది శ్రీవల్లి. ఏంటి వల్లక్క టపీమని అలా పడిపోయావంటూ దాని మొహంపై నీళ్లు చల్లి లేపుతారు ప్రేమ, నర్మదలు. కళ్ళే తిరిగాయా లేకుంటే ఏకంగా గుండాగిపోయిందా వల్లక్క అని సెటైర్లు వేస్తారు ప్రేమ, నర్మద. టక్కున లేచిన శ్రీవల్లి, ఏంటి మీరు అత్తయ్యతో కలిసిపోయారా? ఇంతకు ముందులాగే మాట్లాడేసుకుంటున్నారా అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి ఎంట్రీ ఇచ్చి, వల్లి ఏం మాట్లాడుతున్నావు? నేను వీళ్లతో కలిసిపోవడం ఏంటి? వీళ్లతో మాట్లాడడం ఏంటి? నీళ్ళల్లో పాలు కలవచ్చేమో కానీ వీళ్లతో నేను కలవడం మాత్రం కుదరదు అని అంటుంది. మీరు మాట్లాడకపోతే మాకు పొద్దుపోదు మరి అని నాటకాన్ని రక్తి కట్టిస్తారు ప్రేమ, నర్మదలు. వేదవతి కూడా అస్సలు తగ్గదు. శ్రీవల్లి ముందు ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడి కొండగొర్రెని చేస్తారు. వాళ్ళు గొడవ పడుతుంటే రాక్షసానందం పొందుతుంది శ్రీవల్లి. ఇక వేదవతి, చీచి మీతో మాట్లాడడం ఏంటి అంటూ